జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నారు. సంఖ్యాబలం చూస్తే వైసీపీకే బలం ఉంది. కానీ 10కి 10 స్థానాల్లో కూటమి గెలిచిన పరిస్థితి. ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నిక కూడా మరికొద్ది రోజుల్లో జరగబోతోంది సార్. వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలు, అలాగే ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ, గవర్నర్ కోట, ఇవన్నీ కూడా కూటమికి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే 164 నెంబర్తో చాలా బలంగా ఉంది కాబట్టి. సో ఈ చిన్న ఎన్నికను ఈ రెండు పార్టీలు కూడా ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు? రాజకీయాల్లో ఎన్నిక చిన్నది పెద్దది ఉండదు. ఎన్నికే అందులో చిన్న ఎన్నిక అయితే రవిశంకర్ పెడతారు, బొత్స సత్యనారాయణ పెడతారు. అది ఎన్నిక చిన్నది అయితే ఎవరిలో సాధారణ కార్యకర్తలు పెడతారు. బొత్స సత్యనారాయణ పెట్టారు కదా. బొత్స సత్యనారాయణ ఏమైనా చిన్న ఎన్నికల పోటీ చేసే నాయకుడా? సో అందువల్ల ఈ చిన్న ఎన్నిక కాదు, ఎన్నికే అయితే సహజంగానే రాజకీయాలు ఎట్లయిపోయాయంటే ప్రతి ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. మీరు ప్రతి ఎన్నిక, అది సర్పంచ్ ఎన్నిక నుంచి మొదలుకొని ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో మాకే అధికారం ఉండాలి, ఇంకెవరికి అధికారం ఉండకూడదనే మనస్తత్వం పెరిగింది. ఇందులో స్పష్టంగా ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత ఉంది, మామూలు ఆధిక్యత కూడా కాదు. మీకు విశాఖ ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఓట్లను చూస్తే పోలికే లేదు. ఏ రకంగా చూసినా టీడీపీ దగ్గర కూడా రాదు. కానీ అంత గ్యాప్ ఉన్న ఎందుకు పోటీ చేస్తాం టీడీపీ అంటే వైసీపీ వాళ్ళు తమ వైపు వస్తారని. రాజకీయాలు ఎట్లయిపోయాయంటే జగన్ దుర్మార్గుడు, కానీ జగన్ మనుషులంతా మంచోళ్ళే. జగన్ మనుషులు తమ వైపు వస్తే వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళు వైసీపీలో ఉన్నంత కాలమే దుర్మార్గులు. ఆ టీడీపీలో వచ్చారనుకోండి, వాళ్ళని మించిన సత్పురుషులు, సత్సంగులు ఇంకెవరు ఉండరు. ఆ స్థాయికి వెళ్ళింది సమస్య ఏంటి అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నంతకాలం వాళ్ళు దుర్మార్గులు ఎట్లయితారు, టీడీపీకి వస్తే వాళ్ళు మంచోళ్ళు ఎట్లయితారు. సో అందువల్ల ఈ రాజకీయంలో ఇక తేడా ఉన్న వైసీపీ అయితే టీడీపీ అయితేంది, ఏ రాయి అయితేంది తలకాపల కొట్టుకోవడానికి, ఏ కొరువు అయితేంది తలగొక్కోవటానికి. ఇప్పుడు నిన్నటిదాకా వాళ్ళు వైసీపీ, ఇవాళ టీడీపీకి వస్తే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ప్రజాసేవకులు. నిన్నటిదాకా భూ కబ్జాదారులు, నిన్నటిదాకా అక్రమ మధ్య అమ్ముకున్న వాళ్ళు, నిన్నటిదాకా ప్రజలపై హింసించిన వారు, నిన్నటిదాకా గనులు దవ్విన వాళ్ళు, ఇవాళ వాళ్ళంతా ప్రజాసేవకులు, ప్రజాసేవా తత్పరులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పునరంకితమైన నాయకులు. ఈ రకంగా రాజకీయం మారినాక ప్రజలకు ఏ పార్టీ వస్తుంది. అందుకే మీరు గమనించండి, ఒకసారి ఓ పార్టీని గెలిపిస్తారు, ఒకసారి ఇంకో పార్టీని గెలిపిస్తున్నారు. తేడా ఏంటని ప్రజలకు అర్థమవుతలేదు. 2014లో చంద్రబాబు నాయుడుకు 100కు పైగా సీట్లు ఇచ్చి గెలిపించారు. 2019లో ఆయనకు 23 సీట్లు ఇచ్చి 150 సీట్లు జగన్కి ఇచ్చారు. మళ్ళీ 2024లో జగన్ 11 సీట్లు ఇచ్చి 160 టీడీపీకి ఇచ్చారు. ఎందుకంటే మాకు ఎవరైతే బ్రాండ్ మారుతుంది, లేబుల్ మారుతుంది, అందరూ ఒకటే కదా. లోపల కంటెంట్ ఒకటే, ఫామ్ మారుతుంది. చంద్రబాబు నాయుడు మారుతాడు, జగన్ మారుతాడు, మిగతాలంతా ఒకటే కదా. ఇందులోకి వస్తారు, అందులోకి ఇందుకు వస్తారు. ఎన్నికలప్పుడు రాలేదా మీరు? ఇవాళ నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇప్పుడు జనసేన ఎంపీ, నిన్నటిదాకా వైసీపీ ఎంపీ, ఇప్పుడు టీడీపీ ఎంపీ. మళ్ళీ విచిత్రం ఏంటంటే వీళ్ళే మళ్ళీ 5 ఏళ్ళలో అన్యాయం జరిగింది అంటారు. వాళ్ళే కదా అప్పుడు వైసీపీ ఎంపీలుగా ఉన్నది. వాళ్ళు 5 ఏళ్ళు వైసీపీ ఎంపీలుగా ఉండి ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పార్టీ మారి మళ్ళీ టీడీపీ ఎంపీలు అయిపోయి వెంటనే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అన్యాయం చేసిండు అధ్యక్ష అంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మరి అన్యాయం చేసినప్పుడు నువ్వు ఎందుకు ఎన్నావు ఆ పార్టీలా? రాష్ట్రాన్ని ముంచుతుంటే నువ్వు ఆ పార్టీలు ఎందుకున్నావు? ఎప్పుడు బయటకు వచ్చా టికెట్ ఇవ్వనప్పుడే కదా. సో అందువల్ల రాజకీయ నాయకులు ఆ రకంగా తయారయ్యారు. అందువల్ల ఈ పార్టీ అయితేంది, ఆ పార్టీ అయితేంది, ఏ పార్టీ వచ్చినా ఏమున్నది గర్వకారణం అనే సిచ్యువేషన్కు ప్రజలు నెట్టివేయబడుతున్నారు. అందుకే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఎన్నికల సమయంలో మాకు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తాం, మాకు ఎవరైనా ఒకటే కదా, వీళ్ళైనా ఒకటే వాళ్ళైనా ఒకటే. వాళ్ళ పార్టీలు పేరు మార్చుకొని వస్తే లేవులు. ఇప్పుడు మన టీవీ ఛానల్లో మా పార్టీల తరఫున వచ్చే వాళ్ళని చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. జస్ట్ ఒక 6 నెలల్లో 7 ఏళ్ళు వెనక్కిపోయి వాళ్ళ వీడియోలు చూడండి, కంప్లీట్గా ఇందుకు విరుద్ధంగా మాట్లాడుంటారు. అప్పటిదాకా ఒక 3 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు విమర్శించింది, తీవ్రంగా విమర్శించిన వ్యక్తి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొగుడుతూ టీవీలో కనబడతాడు. నిన్నటిదాకా కేసీఆర్ను విమర్శించిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ను సపోర్ట్ చేస్తూ నిన్నటిదాకా కేసీఆర్ను సమర్థించిన వ్యక్తి ఇప్పుడు కేసీఆర్ను విమర్శిస్తూ మాట్లాడతారు. అర్థం కాదు అసలు ఎవరు వీళ్ళు. 2 ఏళ్ల కింద ఏం మాట్లాడారు, 3 ఏళ్ల కింద ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని. సో ఆ రకంగా రాజకీయాలు తయారు చేశారు. ఎందుకు అంటే ఆధిపత్యం అంతే, ఎక్కడ ఎవరు ఉండకూడదు, అంతా మా వాళ్ళే ఉండరు. తెలంగాణలో కూడా అదే జరుగుతుంది కదా. లోకల్ బాడీస్ అనే కలర్ మారిపోతుంది కదా. అందువల్ల ఇప్పుడు విశాఖలో కూడా జరగబోయేది అదే. అయితే ఎన్నికల్లో ఎంతమందిని తమ వైపు తిప్పుకుంటారో తెలియదు, కానీ
ఏ ప్రలోభాలు లేకుండా వైసీపీ వాళ్ళు టీడీపీలకు ఎందుకు వస్తారు? సో రేపు వాళ్ళు ఒకసారి ఇటు వచ్చినాక వాళ్ళు సమాజానికి ప్రజలకు ఎందుకు సేవ చేస్తారు? వాళ్ళు ప్రలోభాలతో వచ్చిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు.